మా పిల్లలు ఎంతో చదువుకుంటున్నారండి. మాకు జగన్ పవన్ కళ్యాణ్ రావాలండి. మాకు జగన్ వద్దండి. సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నాం. సైకిల్ పోవాలి, సైకిల్ రావాలండి. మేము దానికోసం ఎదురు చూస్తున్నాం. పొద్దున్న సైకిల్ రావాలి. ఎందుకు జగన్ ఎందుకు బాబు? ఎవరికైనా లోన్లు ఇచ్చుకుని ఎగస్ట్రా కట్టించుకుంటాడా? ముందు మన ఫ్రీగా అన్నాడు, తర్వాత వడ్డీతో కట్టించుకున్నాడు. ఇంక జగన్ ఎందుకు వస్తాం? ఇంక జగన్ ఎందుకు? కరెంటు బిల్లు మన 150, 200 వచ్చిందమ్మని 800, 900 వస్తుంది కరెంటు బిల్లు. ఇంకెందుకు జగన్? మాకు 45 సంవత్సరాల 15 ఏళ్ళు ఇస్తున్నాడు అన్నారు. ఆ 15 ఏళ్ళ కంటే రెట్టింపులు తింటున్నాడు. ఎందుకు మాకు జగన్? మాకు జగన్ వద్దు. మా డబ్బులు మాకే ఇస్తున్నాడు. మా డబ్బులు మాకే ఇస్తున్నాడు. మాకు జగన్ వద్దండి. మాకు జగన్ వద్దు. సైకో వద్దు. సైకో కావాలి. జగన్ కావాలి. గ్లాస్ రావాలి. జగన్ వద్దు, పవన్ కళ్యాణ్ రావాలి. జగన్ వద్దు, పవన్ కళ్యాణ్ రావాలి. జై సైకిల్. జై జనసేన. గ్లాస్ గుర్తుకే డాకరా లోన్లు తెచ్చుకుంటున్నా, లోన్కి లంచం వద్దంటున్నారు. అలాంటిదమ్మని జగన్ గారు లోన్కు మన వడ్డీతో తీసుకుంటున్నాడు. మళ్ళీ లంచం లేదని జగన్ చెప్తున్నాడు. మిగతా వాళ్ళు అందరూ లంచాలు తీసుకుంటున్నారు. ఇంకా జగన్ ఎందుకు? ఇంకెందుకు లంచం? కాదు, ఇంకెందుకు లోన్లు ఇస్తాం? కూల్ లేకపోయినా నిలబడతాం. కానీ మాకు జగన్ వద్దు. మాకు ఏ చదువుకోనండి, అన్ని పిరాలే కూల్ రెక్కలో ఎలా బతుకుతారండి? ఒక రోజు వెళ్తే తల్లికి బతకాలంటే అద్దెలు కట్టుకుని, కరెంట్ బిల్లు కట్టుకుని ఎక్కడ పోషించుకో, అందులో జబ్బులు, నీరసాలు ఎలాగొస్తాయండి? దేనికదే రేట్లు పెంచేసి కేజీ బియ్యం 100 రూపాయలండి, కరెంట్ బిల్లు 1000 రూపాయలండి. ఎలా గడుతుందండి? బతకాలంటే సావాలి. అతను ఏదో సంవత్సరానికి 15,000 ఇస్తే అయిపోద్దండి. అండ్ మాకు ఎందుకు సుఖం? ఒక్కో కొడుకున్న వాళ్ళకి మనీ ఇల్లు స్థలాలు ఇవ్వరా? వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళ జగన్ అమ్మని వాళ్ళ మనిషి ఓటు వేయించుకుంటాడా? ఫస్ట్ ఇచ్చాడు. ఆడ స్థలం ఏది? ఎక్కడ స్థలం ఇస్తాడు? బాబు స్థలం ఉందా ఇక్కడ ఇచ్చావు? నాకు ఏమి ఇస్తున్నాడు? కాగితం ఒక 4 గీసుకోనాకి ఇచ్చాడా?